ఓకే డియర్ స్టూడెంట్స్, నిన్న మీకు వాట్సాప్ గ్రూప్లో ఒక ఆడియో అప్లోడ్ చేయడం జరిగింది. అదేంటంటే ఇప్పటివరకు మనకి అయినటువంటి సిలబస్లో ఒక్కొక్క టాపిక్ మీద టెస్ట్స్ని మీకు గూగుల్ ఫామ్ ద్వారా అప్లోడ్ చేస్తామని చెప్పాను నేను. సో రేపు నేను స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ మీద గూగుల్ ఫామ్ ఒకటి అప్లోడ్ చేయడం జరుగుతుంటుంది. కాబట్టి మీరు ఆ గూగుల్ ఫామ్ చూసి దాంట్లో క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్స్ని 2-3 సెంటెన్సెస్ లేదా 4 సెంటెన్సెస్లో ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ వాట్సాప్ లింక్లోనే గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది. క్లిక్ చేస్తే కనుక మీకు గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంటుంది. సో ఈరోజు క్లాస్లో మనం ఫిబొనాకీ సిరీస్ రికర్షన్ ద్వారా ఎలా చేస్తాం అనేటువంటిది చూద్దాం. ఓకే, so this is Fibonacci series or Fibonacci sequences using recursion. రికర్సివ్ ప్రొసీజర్స్ ఉపయోగించి ఫిబొనాకీ సిరీస్లో మనం ఏ విధంగా సీక్వెన్సెస్ని టర్మ్స్ని ప్రింట్ చేస్తామంటే దీంట్లో మనం చూడడం జరుగుతుంటుంది. సో ఫస్ట్ ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి మెయిన్ మెథడ్ మెయిన్ ఫంక్షను, రెండవది ఫిబో అనేటువంటి ఒక యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ తీసుకోవడం జరిగింది. ఇది ఫంక్షన్స్ కేటగిరీ 2లో నేను తీసుకున్నా. కేటగిరీ 2 ఏంటి? ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్స్. సో ఆర్గ్యుమెంట్స్ మనం పాస్ చేస్తాం, రిటర్న్స్ మాత్రం తీసుకోం. ఆ ఫంక్షన్ ఇక్కడ ఫిబో అనేటువంటి ఫంక్షన్ మళ్ళీ ఫిబో అనే ఫంక్షన్ కాల్ చేస్తుంటుంది. సో దిస్ ఈస్ వాట్ వి కాల్డ్ as రికర్షన్. రికర్షన్ అంటే ఏ ఫంక్షన్ కాల్డ్ బై ఇట్ సెల్ఫ్ ఈస్ కాల్డ్ as రికర్షన్. ఒక ఫంక్షన్ దాన్ని కాల్ చేసుకుంటే అంటే కాలింగ్ ఫంక్షన్ కాల్డ్ ఫంక్షన్ రెండు కూడా సేమ్ అయితే కనుక అప్పుడు దాన్ని ఏమంటాం అంటే రికర్షన్ అని చెప్పేసి అంటుంటాం. సో ఇక్కడ మనం స్టార్ట్ మెయిన్ మెథడ్ దగ్గర మెయిన్ ఫంక్షన్ దగ్గర ఎగ్జిక్యూషన్ ఇనిషియేట్ అవుతుంటుంది. ఫిబొనాకీ సిరీస్ అనేటువంటిది ఐటరేషన్ ఉపయోగించినటువంటి ఎగ్జాంపుల్లో మీకు నేను ఆల్రెడీ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐ టేక్ n ఈక్వల్స్ టు 10 టర్మ్స్, n అనేటువంటిది ఒక 10 టర్మ్స్ నేను తీసుకుంటే ఆ 10 టర్మ్స్లో ఎలా వస్తుంది? 0 1 1. ఇక్కడ ఇనీషియల్గా 0 1 తీసుకుంటాం. 0 + 1 ఎంత అవుతుందండి? 1 అవుతుంది. 1 + 1 2 అవుతుంది. 2 + 1 3 అవుతుంది. 3 + 2 5 అవుతుంది. 8 and 8 + 5 13. 13 + 8 21. 21 + 13 it is 34. సో కౌంట్ చేద్దాం టర్మ్స్ ఎన్ని ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10. దేర్ ఆర్ టోటల్లీ 10 టర్మ్స్. ఐ టుక్ n ఈక్వల్ టు 10. ఇక్కడ 10 టర్మ్స్ 0 to 34 వరకు మనం ప్రింట్ చేయవలసి ఉంటుంది. అంటే మాన్యువల్గా మనం లాజిక్ని ఇంప్లిమెంట్ చేస్తే అలా ప్రింట్ రావాలి మనకి. సో ఐటరేటివ్ మెథడ్లో ఫర్ లూప్ ఉపయోగించి మనం 0 to 34 ఫిబొనాకీ సిరీస్ టోటల్లీ 10 టర్మ్స్ అలా ప్రింట్ చేయాలనేటువంటిది అక్కడ చూసాం. అయితే రికర్సివ్ ప్రొసీజర్లో ఎక్కువగా ఫ్యాక్టోరియల్ కానీ ఫిబొనాకీ కానీ మనకి ఎగ్జామినేషన్లో రికర్సివ్ ప్రొసీజర్స్లో మనం ప్రింట్ చేస్తే తయారు చేస్తే కోడ్ బాగా ప్రింట్ అవుతుంటుంది. అంటే బాగా ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. దాంట్లో మన పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇక్కడ మొట్టమొదట ఇనీషియల్లీ నేను NABIK అనేటువంటి 5 వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవడం జరిగింది. హియర్ ఎంటర్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్. సో స్కాన్ ఆఫ్ &n అన్నాం. సో n ఈక్వల్ టు 10. హియర్ n ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పేసి తీసుకున్నాను. నో a ఈక్వల్స్ టు 0 అండ్ b ఈక్వల్స్ టు 1కి ఇనిషియలైజ్ చేశాను. a ఈక్వల్స్ టు 0 అండ్ b ఈక్వల్స్ టు 1. ఫిబొనాకీ సిరీస్ ఈజ్ అని చెప్పేసి ఇక్కడ నేను ఇనీషియల్గా 0 1 ప్రింట్ చేసేస్తాను. 0 1 ప్రింట్ చేసేటప్పుడు ఇక్కడ పైన మనం మాన్యువల్గా తీసుకున్న లాజిక్ దీన్ని నేను బోల్డ్ చేశాను. ఇక్కడ నేను ప్రోగ్రామ్ ట్రేస్ అవుట్ చేయడం ద్వారా ఏ విధంగా ప్రింట్ అవుతుంది అనేది 1 by 1 సీక్వెన్స్ ఇక్కడ ప్రింట్ చేయడం జరుగుతుంటుంది. నౌ సో ఇనీషియల్గా ఫిబొనాకీ సిరీస్ ఈజ్ అని చెప్పేసి AB టర్మ్స్ ప్రింట్ చేయాలి కాబట్టి A0 B1 ప్రింట్ అయింది. నౌ I ఈక్వల్స్ టు 3. ఇన్ ప్రీవియస్ క్లాస్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ 2 టర్మ్స్ ప్రింట్ చేస్తాం కాబట్టి మన కౌంటర్ వేరియబుల్ 3 నుంచి మొదలవుతుంది. సో 3 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఐని 3కి ఇనిషియేట్ చేశాను. ఇనిషియేట్ చేసిన తర్వాత ఇక్కడ అంతకుముందు చెప్పినటువంటి ఐటరేటివ్ ఫంక్షన్లో ప్రోగ్రాంలో మొత్తం మిగిలినటువంటి ఫర్ లూప్ అంతా కూడా నేను మెయిన్ మెథడ్లోనే మెయిన్ ఫంక్షన్లోనే చేసేయడం జరిగింది. బట్ ఇక్కడ మనం రికర్షన్ ఉపయోగించి చేస్తున్నాం కాబట్టి ప్రోగ్రామ్ని ఇక్కడి నుంచి నేను ఒక ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. అదేంటంటే ఫిబో అనేటువంటి ఒక ఫంక్షన్ కాల్ చేసుకుంటున్నాం. FIBO ఫిబో
ఫిబో అనే ఫంక్షన్ కాల్ చేశాను. చేసి దీంట్లో నేను పారామీటర్స్ ఏం పంపించాను, నేను ABNI. ఏ ఎంత 0, B ఎంత 1, N వాల్యూ ఎంత 10, and next one is I value 3. So Fibo of 0, 1, 10, 3. So there are 4 terms I passed as arguments from main function to user defined function Fibo. Fibo అనేటువంటి ఫంక్షన్ కి నేను 0, 1, 10, 3. 0 ఏమో A వాల్యూ, 1 ఏమో B వాల్యూ, నెక్స్ట్ 10 ఏమో N వాల్యూ, అండ్ 3 is I వాల్యూ. ఈ మూడు నేను పాస్ చేయడం జరిగింది. అండ్ నౌ ఇంట్ k, ఇక్కడ k అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాను. ఇఫ్ I లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n చెక్ చేసుకుందాం. I 3 వాల్యూ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n ఎంత 10. ట్రూయే కదా, ట్రూ అయింది కాబట్టి నేను కోడ్లోకి వెళ్దాం, లాజిక్లోకి వెళ్దాం. ట్రూ అయింది కాబట్టి ఏమన్నాడు వాడు, కేని ప్రింట్ చేయమన్నాడు. k ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి. హియర్ k ఈజ్ ఈక్వల్ టు ప్రీవియస్ ఎగ్జాంపుల్లో అలాగే 0 ప్లస్ 1, k వాల్యూ ఎంత అయింది 3 అయింది. 3 అయిన తర్వాత ప్రింట్ ఆఫ్ %5d k వాల్యూ ప్రింట్ చేయండి అన్నాడు. k వాల్యూ ఎంత 0 ప్లస్ 1 ఇట్ ఈస్ 1. సో 1 వాల్యూ ప్రింట్ చేశాను. ప్రింట్ చేసిన తర్వాత నౌ a ఈజ్ ఈక్వల్ టు b, b ఈజ్ ఈక్వల్ టు k. b వాల్యూ ఏమో a కి వచ్చింది, k వాల్యూ ఏమో b కి వచ్చింది. అంటే a ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ b ఈజ్ ఈక్వల్స్ టు k వాల్యూ ఎంత 1. ఓకే, అండ్ నెక్స్ట్ I ప్లస్ ప్లస్ I వాల్యూ ఎంత, I ఈజ్ ఈక్వల్ టు I ఆల్రెడీ 3 ప్లస్ 1 ఈక్వల్స్ టు 4 అయింది. సో a వాల్యూ తెలిసింది, b వాల్యూ తెలిసింది, I వాల్యూ తెలిసింది. అండ్ అగైన్ ఇక్కడ ఏమన్నాడు వాడు, మళ్ళీ ఫిబో అనేటువంటి ఫంక్షన్ కాల్ చేశారు, FIBBO. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత 1, b వాల్యూ ఎంత 1, అండ్ నెక్స్ట్ వన్ I వాల్యూ ఎంత, n వాల్యూ ఎంత 10, నెక్స్ట్ I వాల్యూ ఇస్ 4. ఈ ఫంక్షన్ కాల్ చేసాం. చూడండి, ఒక ఫంక్షన్ తనే కాల్ చేసుకుంది, ఎటుచ్చి పారామీటర్స్ మారే. నౌ మళ్ళీ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఇందాక ఇక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసాం కదా, మళ్ళీ అగైన్ అదే ఫంక్షన్లో మళ్ళీ స్టార్టింగ్ ఇనిషియేషన్ నుంచి ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఏంటి అక్కడ, ఇంట్ k డిక్లేర్ చేసాం, I లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n. I వాల్యూ ఇక్కడ ఎంత 4 అయింది. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి k వాల్యూ ప్రింట్ చేయండి. k ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b. k అంటే k ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b. a వాల్యూ ఎంత 1, b వాల్యూ 1. 1 ప్లస్ 1, 1 ప్లస్ 1 అంతా 2. సో ఇక్కడ ఏమన్నాడు వాడు, మళ్ళీ ప్రింట్ ఆఫ్ k వాల్యూ ప్రింట్ చేయండి అన్నాడు. ఇక్కడ 2 ప్రింట్ అవుతుంది. ఇందాక 0, 1 ఏమో అంత ఇనిషియేషన్ చేసినప్పుడు ప్రింట్ చేసాం. ఫస్ట్ ఐటరేషన్లో ఫస్ట్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు k వాల్యూ ప్రింట్ అయింది. మళ్ళీ ఆ ఫంక్షన్ తను కాల్ చేసుకుంది తాను రికర్సివ్గా. ఈసారి k వాల్యూ 2 ప్రింట్ అయింది. ఇప్పుడు b వాల్యూ ఏమో aకి అసైన్ అవుతుంది, k వాల్యూ ఏమో bకి అసైన్ అవుతుంది. సో హియర్ a ఈజ్ ఈక్వల్స్ టు 1, b ఈజ్ ఈక్వల్స్ టు 2 అండ్ I ఇంక్రిమెంట్ చేయాలి కదా, I ఈజ్ ఈక్వల్స్ టు 4 ప్లస్ 1 5 అవుతుంది. 4 ప్లస్ 1 5 అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఒక ఫంక్షన్లో ఫంక్షన్ కాల్ చేసి, ఓకే మళ్ళీ ఇంకో ఫంక్షన్. ఇప్పుడు ఏమన్నాడు మళ్ళీ, ఫిబో ఆఫ్ ABNI. ఫిబోలో మళ్ళీ ఫిబో సెకండ్ రికర్సివ్ ప్రొసీజర్, మళ్ళీ ఈ ఫిబోలో మళ్ళీ ఇంకో ఫిబో కాల్ అయింది. ఇప్పుడు పారామీటర్స్ యొక్క వాల్యూస్ మారుతుంటాయి, ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ సేమ్ అనమాట. a వాల్యూ 1, b వాల్యూ 2 అండ్ నెక్స్ట్ వన్ ఈస్ n వాల్యూ ఎప్పుడు మారదు 10, I వాల్యూ 5 అవుతుంది. అండ్ నౌ అగైన్ మళ్ళీ లోపలికి వెళ్ళగానే ఫంక్షన్ లోపలికి వెళ్ళగానే ఏముంది, I వాల్యూ చెక్ చేసుకోవాలి కదా, 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. 5 లెస్ దాన్ ఈక్వల్స్ టు 10 కదా. ముందు ఫర్ లూప్లో చేసేవాళ్ళం,
ఫర్ లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో రికర్సివ్ ప్రొసీజర్లో కూడా అలాగే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎడిట్ ఏంటంటే అక్కడ దాన్ని ఐటరేషన్ అంటున్నాం, ఇక్కడేమో దీన్ని రికర్సివ్ ప్రొసీజర్ అంటున్నాం అనమాట. సో ఫంక్షన్ దాని అంతటా కాల్ చేసుకుంటుంది. కాలింగ్ అండ్ కాల్డ్ ఫంక్షన్ ఆర్ ద సేమ్. మారేదల్లా ఏం మారుతుంది, ప్రతి రికర్సివ్ ప్రొసీజర్లోనూ ఏ వాల్యూ, బి వాల్యూ, ఐ వాల్యూ మారుతూ ఉంటుంది అనమాట. కే వాల్యూనేమో ఏ ప్లస్ బి చేసి క్యాల్కులేట్ చేస్తాం, ఏ వాల్యూ ఏమో బి వాల్యూ తీసుకొచ్చి ఏ వాల్యూకి అసైన్ చేస్తాం, బికేమో కే వాల్యూని అసైన్ చేస్తాం, ఐనేమో ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఉంటాం. నౌ కే ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి, ఏ ఎంత 1 ప్లస్ బి ఎంత 2, కే ఈజ్ ఈక్వల్స్ టు 1 plus 2 3 అయింది, 1 plus 2 3. అండ్ నౌ కే వాల్యూ ప్రింట్ చేయండి, కే వాల్యూ ఎంత 3ని ప్రింట్ చేసాం. అండ్ నౌ ఏ ఈజ్ ఈక్వల్ టు బి వాల్యూ, బి వాల్యూ ఏమో 2, ఆ 2 వచ్చి బి ఏకి అసైన్ అవుతుంది. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్స్ టు కే వాల్యూ ఎంత అయితే ఉందో ఆ కే వాల్యూ బికి అసైన్ అవుతుంది. ఇక్కడ స్టేట్మెంట్లో చూడండి, బి ఈక్వల్ టు కే అన్నాం, దట్ మీన్స్ ద వాల్యూ ఆఫ్ కే ఈజ్ అసైన్డ్ టు బి. సో కే వాల్యూ ఇక్కడ 3, ఆ 3 వచ్చి బికి అసైన్ అవుతుంది అనమాట. నో ఐ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఉంది ఆల్రెడీ, 5 ప్లస్ 1 ఎంత అవుతుంది 6 అనమాట. నో ఫిబో ఇప్పుడు మళ్ళీ రికర్సివ్ ప్రొసీజర్ కాల్ చేసాం. ఫిబో ఆఫ్ ఏ వాల్యూ 2, బి వాల్యూ 3, నెక్స్ట్ ఎన్ వాల్యూ 10, ఐ వాల్యూ ఏమో 6. అగైన్ మళ్ళీ ఫంక్షన్ బ్లాక్ ఓపెన్ చేయండి. 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10, ట్రూ ఆర్ ఫాల్సా, ట్రూ. సో ఫంక్షన్ కంటిన్యూ చేయొచ్చు. కే ఈక్వల్స్ టు కే ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 3 అంతా 5 అవుతుంది. నౌ ఏ ఈజ్ ఈక్వల్స్ టు కే వాల్యూ ప్రింట్ చేయాలి కదా, కే వాల్యూ ప్రింట్ చేసాం. చూడండి, కేని ఏబీలు యాడ్ చేసి కే వాల్యూ అసైన్ చేసిన తర్వాత కే వాల్యూని ఇక్కడ ప్రింట్ చేసాం. నో ఇక్కడ స్టేట్మెంట్ ఏముంది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి, బిలో ఎంత ఉందండి 3 ఉంది. సో బి యొక్క వాల్యూ 3ని తీసుకొచ్చి ఏకి అసైన్ చేస్తాం, కే యొక్క వాల్యూని తీసుకొచ్చేమో బికి అసైన్ చేస్తాం, బి ఈజ్ ఈక్వల్స్ టు 5. నౌ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 6 ప్లస్ 1 7. నో ఫిబో మళ్ళీ రికర్సివ్ ప్రొసీజర్, ఏ ఇప్పుడేమో 3 అవుతుంది, బి ఏమో 5 అవుతుంది, ఎన్ అలా మారదు. అండ్ నెక్స్ట్ ఐ వాల్యూ ఏమో 7 అవుతుంది. అండ్ నౌ 7 లెస్ దాన్ ఈక్వల్స్ టు 10, ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ. నౌ కే ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి, ఏ వాల్యూ 3, బి వాల్యూ 5, ఇట్ ఈస్ 8. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు కే వాల్యూ ప్రింట్ చేయాలి 8. సో ఏకేమో బి వాల్యూని అసైన్ చేస్తాం, బికేమో కే వాల్యూని అసైన్ చేస్తాం. ఐ ఈజ్ ఈక్వల్స్ టు 7 ప్లస్ 1 8. అండ్ నౌ మళ్ళీ రికర్సివ్ ప్రొసీజర్ ఫిబోని కాల్ చేస్తాం. ఏ వాల్యూ ఎంత 5, బి వాల్యూ ఏమో 8, ఎన్ వాల్యూ 10, ఐ వాల్యూ 8. నౌ ఐ వాల్యూని చెక్ చేద్దాం, ఒకవేళ 10 రీచ్ అయిపోయిందో లేదో. ఐ వాల్యూ 8 లెస్ దాన్ ఈక్వల్స్ టు 10, ట్రూ. ట్రూ. కే ఈజ్ ఈక్వల్స్ టు 8 ప్లస్ 5 ప్లస్ 8 ఈజ్ 13. ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి వాల్యూ ఎంత 8, b is equals to 13 and I ఇంక్రిమెంట్ చేయాలి కదా. I equals to 8 plus 1 9 అవుతుంది. అండ్ అగైన్ మళ్ళీ I రికర్సివ్ ఫంక్షన్ ఫిబో ఆఫ్ ఏ వాల్యూ ఎంత 8, b వాల్యూ 13, n వాల్యూ 10, నెక్స్ట్ I వాల్యూ 9. సో 9 less than or equals to 10. Is it true or false? K is equals to a value ki a value 8, b value 13, it is a 21. K value ni print cheyandi. Indaga 13 print chesam, ఇప్పుడు 21 print chesam. And next
A is equals to 13, B is equals to 21, next I value 9 plus 1, it is 10. Next Fibo of A value 13, B value 21, I value 10, N value 10, I value 10, and again 10 less than or equals to 10, it is true. K is equals to 21 plus, it is 13 plus 21, totally 34, and again A value 21, B is equal to 34, I is equal to 10 plus 1, 11 అవుతుంది. సో యాక్చువల్గా I వాల్యూ 10 అని రీచ్ అయిపోయింది కాబట్టి ఇంక తర్వాత రికర్సివ్ ప్రొసీజర్ కాల్ చేస్తున్నాం. ఫిబో ఆఫ్ 21, 34, N value 10, I value 11. It is 11 less than or equals to 10, false అయింది. ఇక్కడతో రికర్సివ్ ప్రొసీజర్ ఈ ఎండ్ అయిపోతుంది అన్నమాట, రిటర్న్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఏవైతే మనకి ఫంక్షన్ బ్లాక్స్ ఓపెన్ అయి ఉన్నాయో ఆ ఫంక్షన్ బ్లాక్స్ అన్నీ కూడా ఇప్పుడు క్లోజ్ అవుతుంటాయి. ఈ ఫంక్షన్ క్లోజ్ చేసాం. నెక్స్ట్ ఇది, దాని తర్వాత ఈ పైన 8, 9, 9th I వాల్యూ 9 ఉన్న ఇటరేషన్, I వాల్యూ 8 ఉన్న ఇటరేషన్, 7, 6, 5, 4, 3 ఇలాగ మొత్తం ఏవైతే ఫంక్షన్స్ పెండింగ్లో ఉన్నాయో మనకి ఇవన్నీ కూడా లాస్ట్ ఫంక్షన్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో, లాస్ట్ రికర్సివ్ ఫంక్షన్, ఆ ఫంక్షన్ క్లోజ్ అవ్వగానే ఆటోమేటిక్గా ఆ ప్రీవియస్ ఫంక్షన్స్ అవన్నీ కూడా క్లోజ్ అవుతూ వస్తుంటాయి. సో ఈ విధంగా మనం రికర్సివ్ ప్రొసీజర్లో కూడా, అంటే రికర్షన్ అనే కాన్సెప్ట్ ఉపయోగించి ఫిబొనాకీ సిరీస్ని ప్రింట్ చేయొచ్చు. So there are two best examples to understand and to practice recursion. That is, one is factorial of a given number and second one is Fibonacci series. Iteration ఉపయోగించవచ్చు, రికర్షన్ ఉపయోగించవచ్చు. ఎగ్జామ్ లో మనకి ఫిబొనాకీ సిరీస్ అని మాత్రమే అడిగితే కనుక మనకి ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి రికర్షన్ ఉపయోగించైతేనే మనకి బాగా మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఐటరేషన్ ఉపయోగించైతే కనుక ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం చెప్పుకున్నాం, ఫర్ లూప్ ఉపయోగించి, దానికి ఫంక్షన్ ఉపయోగించక్కర్లేదు. సో ఏదైతే మనకి ఈజీ టెక్నిక్ అనుకుంటున్నామో ఆ ఈజీ టెక్నిక్ ఫాలో అవ్వచ్చు. రికర్షన్ అంటే మటుకు ఖచ్చితంగా రికర్షన్లోనే మనం ప్రోగ్రామ్ని రాయవలసి ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ Fibonacci series using recursion.